పేరు పాలమగ్ల మల్లయ్య, విలేజ్ నాగర్కుంట, మండల్ షాబాద్, జిల్లా రంగారెడ్డి. మేము ఈ విలేజ్కు డెవలప్ చేయడానికి ఊరు ప్రజలంతా సహకరించినారు. వాళ్ళందరూ కోరిక మేరకు వాళ్ళు ఏమి చేయాలన్నా అభివృద్ధి వాళ్ళ గురించి ఏదైనా చేయడానికి మేము తయారు. అన్ని విధాల వాళ్ళ సహకారం మాకు ఉండాలి. మేము కూడా వాళ్ళకి సహకరించి అన్ని డెవలప్ చేయడానికి మాకు 15-20 ఏళ్ళు పట్టింది మేము గెలవడానికి. ఇప్పుడు మేము గెలిచినాం. ప్రజలు కూడా మాకు సహకరించి మాకు ఓట్లు వేసినారు. వాళ్ళకు అభివృద్ధి కనబడాలంటే 20 ఏళ్ళకులే కనబడలేదు. ఇప్పుడు మేము అభివృద్ధి చేయాలని మాకు ఓట్లు వేసినారు. మేము అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు కూడా మాకు సహకరిస్తామని చెప్పినారు. వాళ్ళు వాటర్ ప్రాబ్లం కూడా చేయడానికి మేము మొన్ననే బోర్ వేసి చేయాలనుకున్నాము. కాకపోతే మాకు ఇంకా ఛార్జ్ చేయలేరు. దాని తర్వాత చేయాలని అనుకున్నాము. భువనేపల్లి విలేజ్ వరకు మేము బీటీ రోడ్డు చెప్పినాము, హామీ ఇచ్చినాము. అది కూడా చేయిస్తామని చెప్పినాము. దయవలగూడెంలో విలేజ్లో ఒక్క హౌసింగ్ కూడా రాలేదు. దాన్ని కూడా కొట్లాడి చేసేయాలని మేము వాళ్ళకు కూడా హామీ ఇచ్చినాం. చేస్తాం అది కూడా. మేమైనా మా ఇంట పెద్దలు ఉన్నారు. వాళ్ళ సహకారంతో అభివృద్ధి చేయడానికి మేము ముందుకు వచ్చినాము. వాళ్ళు కూడా విలేజ్లో మాకు బాగానే సహకరిస్తున్నారు. విలేజ్లో అందరూ దాన్ని అభివృద్ధి చేయడానికి మేము దేనికైనా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. మక్ల మాసయ్య, మాజీ సర్పంచ్ని. అయితే గత 20 సంవత్సరాల నుంచి అగ్రకులంతో పనిచేస్తున్నటువంటి సర్పంచులే గెలవడం జరిగింది. ఈ గ్రామంలో ఎట్లాంటి అభివృద్ధి జరగలేదు. అయితే 20 సంవత్సరాలు కుంటుపట్టిపోయింది నాగర్కుంట గ్రామ పంచాయతీ. అయితే ఇప్పటి నుంచి ప్రతి సమస్య మీద, ప్రతి డెవలప్మెంట్ మీద మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని, గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంకా అదనంగా మా వెంకటయ్య బావ సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి తోడ్పడతాము. ఈ అభివృద్ధి చూసిన తర్వాత నెక్స్ట్ 5 years తర్వాత కూడా మా ఫ్యానలే గెలిచి ఇంకా అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ గ్రామ పంచాయతీని ఇప్పటి నుంచి కంటిన్యూగా మేమే మా ఫ్యానలే గెలవాలని ప్రయత్నంతో ఆ అభివృద్ధి చేస్తూ ప్రతి సమస్యను తీరుస్తూ ఈ గ్రామంలో మేము ప్రతి దానికి ఎంటుండి సహకరిస్తాం జనానికని కోరుతున్నాను.